కొందరు తెలివి తెల్లారేటట్టు ఉంటది. అమాయకులను మోసం చేసుడే వీళ్లకు మహానందం. మరి పొట్టుని పొడుగోడు కొడితే పొడుగోని పోసమ్మ కొడుతుంది అనే శాస్త్రం వీళ్ళ కోసమే అని ఉంటారులా. కదిరిలా గొర్రెల మార్కెట్ల గొర్రెలను కొనేటందుకు వచ్చిన కొందరు బట్టేబాజిగాళ్ళు దొంగ నోట్లు ఇచ్చి 2 పొటేళ్లను పట్టుకపోయిర్రట. సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ మోసం అక్కడ పశువుల వ్యాపారులను ఆగం చేసిందట. నాగేశయ్య అనే తాతకాడ గొర్రెలను కొనేటందుకు వచ్చిన మోసగాళ్ళు మొత్తం 32,000 దొంగ నోట్లను ముట్టజెప్పి ముసలాయనను నిటారుగా ముంచిర్రాట. పాడుగాను ఇచ్చిన అన్ని 500 నోట్లు కూడా నకిలీ అని తేలటితోటి తెల్లమోకం వేసిండట ఆ పెద్ద మనిషి. ఇగో ఇట్లా ఒక్కో నాగేశయ్య తాటనే కాకుండా ఇంకో ఇద్దరిని కూడా గిట్లనే మాయ చేసిర్రాట. ఈ ముందరాష్ట్ర పొల్లు అటెన్క పోలీసుల తాటికి పోయిన బాధితులు ఎట్లా తమ బాధను ఎల్లబెట్టిర్రో చూడుర్రి. రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. గోశామేళానికి ఇచ్చేసినటువంటి రైతులకి అలాగే గోప్రేమికులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ కేశంపల్లి గ్రామంలో వచ్చినటువంటి గోవులు అందాల పోటీలు అలాగే పాల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇటు కేటగిరీస్ వచ్చేసి గిరావులు, అలాగే పొంగనూరు ఆవులు, అలాగే ఒంగోలు ఆవులు, పొంగనూరు గిత్తలు కూడా అందాల పోటీలు ప్రదర్శన జరుగుతుంది. అలాగే ఇవాళ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. రేపు నుంచి అందాల పోటీల ప్రదర్శన అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మార్నింగ్ సెక్షన్ వచ్చేసరికి 6-6:30 నుంచి పాల పోటీలు స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే వివిధ ప్రాంతాలంటే మీకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి 2 రాష్ట్రాల నుంచి, తెలుగు 2 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఆవులన్నిటికీ కూడా ప్రదర్శన 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. అలాగే వీటికి మొత్తం ఓవరాల్గా అయితే కనుక ఓన్లీ క్యాష్ ప్రైజ్ మనీస్ వచ్చి 6 లక్షల రూపాయలు ఈ ప్రైజ్ మనీస్ అనేది ఈ రైతులందరూ గెలుపొందిన రైతులందరికీ కూడా 6 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే గోప్రేమికులు రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.